వెల్కమ్ టు హరిద్వార్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హరిద్వార్లోని చండీ మాత టెంపుల్కి వెళ్ళి వచ్చాము. సో ఇక్కడ నుంచి ఇలా రోప్ వే అయితే ఎక్కుతాము. సో రోప్ వే నుంచి మనం ట్రావెల్ అయితే చేయాలి. సో అప్పుడు మనకి టెంపుల్ అయితే వస్తుంది. చాలా బ్యూటిఫుల్ స్పాట్ అండ్ చాలా శక్తివంతమైన టెంపుల్ ఇది. సో రండి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి ఇలాగ ఒక రోప్వే ద్వారా అయితే వెళ్తున్నాము. అండ్ ఒకవైపు వచ్చేసి ఇన్ సైడ్ వెళ్ళే రోప్వే ఉంది, అండ్ వేరే సైడ్ వచ్చేసేపటికి అవుట్ సైడ్ నుంచి వచ్చే రోప్వే అయితే ఉంది. ఫ్రెండ్స్, చండీ మాతాజీ దర్శనం ఎంతో బాగా జరిగింది, మరియు నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఇప్పుడు మనం మళ్ళీ రోప్ ఎక్కేసి ఇందాక ఎక్కడైతే ఎక్కామో అక్కడికి వెళ్ళి అయితే దిగుతాము. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కన్కల్కి వెళ్ళబోతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హరిద్వార్లోని కన్కల్ అనే ప్రదేశానికి రావడం జరిగింది. ఇక్కడ వివిధ రకమైన ఆలయాలు ఉండే కన్కల్ ఆలయ సముదాయానికి మనం రావడం జరిగింది. అయితే ఇక్కడ ఆలయాలతో పాటుగా ఎన్నో వేల సంవత్సరాల నాటి రుద్రాక్ష వృక్షాలు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇదేనండి రుద్రాక్ష వృక్షము. ఈ రుద్రాక్ష వృక్షానికి కొన్ని రకాల రుద్రాక్షలు ఫలంగా వస్తాయి.
మరియు పాదర్శ శివలింగము, దత్తపీఠము ఈ కొన్ఖల్లో ఉన్నాయి. ఇప్పుడు పవిత్ర గంగా నది స్నానాన్ని ఆచరించడానికి హరిద్వార్లోని హర్కీ పౌడీలో ఉన్న గంగా ఘాట్కి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ నార్మల్ టెంపరేచర్ వచ్చేసి ఇప్పుడు 12 degrees అయితే ఉంది. అండ్ వాటర్ టెంపరేచర్ అయితే ఇంకా తక్కువ ఉంది. అసలు ఎంత తక్కువ ఉందంటే అందులో కాలు పెడితే కాలు ఫ్రీజ్ అయిపోయిందేమో అని చెప్పి అనిపిస్తుంది. అంత చల్లగా అయితే ఉన్నాయి వాటర్ అయితే. బట్ కానీ ఇంకా జై గంగే అని చెప్పి అనుకుని లోపలికి అడుగు పెట్టి స్నానం చేసాము. అండ్ మొత్తం చాలా షేక్ వచ్చేసింది అనమాట. అంత చల్లగా అయితే ఉన్నాయి వాటర్. బట్ కానీ కాసేపటికి ఏంటో మరి అలవాటు అయ్యిందో మరి చలిదనం తగ్గిందో మొత్తం కాస్త అలవాటయ్యి నాలో ఉన్న చిన్నపిల్లడు బయటకు వచ్చి సరదాగా ఇక్కడ చిన్నగా ఎంజాయ్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈనాటి వ్లాగ్. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మనం రేపు ఋషికేశ్ అయితే వెళ్ళబోతున్నాం. అండ్ ఆ వ్లాగ్ కూడా మీకు త్వరలో వచ్చేస్తుంది. అండ్ కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.